ఇటు మొంతా తుఫాన్ ఏపీలో మరో 2 రోజుల పాటు ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మొంతా తీవ్ర తుఫాన్ క్రమంగా బలహీనపడుతూ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాన్ని ఆనుకొని ప్రస్తుతం ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీని ప్రభావం ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి. ఈ రెయిన్స్ ఎన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది, గాలుల తీవ్రత ఎలా ఉంటుంది, సో ప్రజలు ఎలాంటి అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి నాగభూషణ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం సో దీని ప్రభావం ఏ ప్రాంతాల మీద ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఈరోజు? నిన్న మొంతా తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి 11:30-12 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతమైనటువంటి మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన నర్సాపూర్కి అతి చేరువలో తీవ్ర తుఫానుగా తీరం దాటినది. అది ఆ వాయు దిశలో ప్రయాణిస్తూ కొంత బలహీనపడి రాత్రి తెల్లవారి 2:30 గంటలకు మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశలో తుఫానుగా ఏర్పడినది. ఇది మరింత బలహీనపడుతూ ఈరోజు ఉదయం 8:30 గంటలకు తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇది ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి రాగల తదుపరి 6 గంటల్లో వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు ఏ ప్రాంతాల మీద రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది? సో కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ ఏ ప్రాంతాల్లో ఉంటుంది? దీని యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న ప్రభావం వల్ల రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతం అయినటువంటి వైఎస్ఆర్ కడప, అనంతపూరు, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. విండ్ ప్యాటర్న్ ఎలా అంటే ఆల్రెడీ క్రమంగా బలహీనపడుతుంది. విండ్ ప్యాటర్న్ ఎంత ఉంటుంది? సో ల్యాండ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ప్రజలు, ఎందుకంటే దాదాపు క్రాస్ అయిపోయిందనే భయంతో, అదే పోయి మళ్ళీ క్రాస్ అయిపోయింది ఇబ్బంది ఉండదు అనేది ఒక ఆలోచనతో ఉంటారు కదా, సో ప్రజలకు మనం ఏం చెప్తాం? ప్రజలకు ప్రస్తుతానికి మాత్రం ఈ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో గాలులు మాత్రం గంటకి 60-70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కాబట్టి వాళ్ళు తగిన జాగ్రత్తగా ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు చెట్ల కింద కానీ బలహీనటువంటి ఇళ్ల దగ్గర కానీ నివసించడానికి ఎక్కువ ఉండరాదు. సురక్షిత ప్రాంతాల్లో ఉండవలసిందిగా కోరడం అనేది. సో ఇది అధికారులు చెప్తుంది. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు క్రాస్ అయ్యి బలహీనపడినటువంటి మొంతా తీవ్ర తుఫాన్ ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది క్రమంగా ఇంకా రాబోయే 6 గంటల్లో బలహీనపడేటువంటి అవకాశం ఉంది. సో అయితే దీని ప్రభావం వల్ల ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వర్షాలు కురిస్తే 1-2 చోట్ల భారీ వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంది. రేపు కూడా కొన్ని చోట్ల ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో దీని ప్రభావం వల్ల అప్పుడు అటు తెలంగాణకి, ఎందుకంటే అటు తెలంగాణకి ఇటు 2 వైపులా ఆనుకొని ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కూడా హెవీ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు విండ్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది కాబట్టి విండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చెట్ల కింద కానీ బయట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. నేను ఏదైతే క్రాసింగ్ ఏరియా చెప్పారో అది కాకినాడకు దక్షిణంగా, అలాగే నర్సాపూర్కు సమీపంలోనే క్రాస్ అయిందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కొంత నిన్నటితో పోలిస్తే వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా ఈరోజు వర్షాలు, విండ్ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుండి.